అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి బలం ఏందో తెలిసిపోయింది. ఇప్పుడు హైకమాండ్ లెక్కలు చేస్తుంది. హైకమాండ్ ఆరా తీస్తుందంట అసలు ఏంది విషయం. నిన్న 16 మంది వచ్చిండ్రు, ఇవాళ 5 మంది వచ్చిండ్రు. బోర్ల బొక్కల పడడం అంటే కూడా ఇదే. ఇది బల నిరూపణ కాదు అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నిన్న తక్కువ మంది వచ్చారని ఈరోజు ఇంకెక్కువ మంది పిలిచారు. అసలు వేం నరేందర్ రెడ్డి ఫోన్లు చేస్తే ఒక్కొక్కరు మాట్లాడినారంట ఎమ్మెల్యేలు. మేము ఇప్పుడే గుర్తుకొచ్చినామా, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అసలు ఫోన్ కూడా తెలియదంట. దీన్ని బట్టి చూస్తే ఒకటి అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయాడు. రేవంత్ రెడ్డి బలమేందో హైకమాండ్కి తెలిసిపోయింది. వాట్ నెక్స్ట్? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిన్న మనం 16 మంది పేర్లు చూసినాం. ఇవాళ ఇంకా వీళ్ళున్నారు, ఇవాళ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా 5 మంది. వేములవాడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, విజయరమణారావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, 5 మంది. మొత్తం ఒక 21 మంది ఎమ్మెల్యేలు. నిన్న 16 మంది, ఇలా 5 మంది, 21 మంది ఎమ్మెల్యేలు. ఈ 21 మంది ఎమ్మెల్యేల్లో జరుగుతున్న చర్చ ఏం తెలుసా? దీనిలో ఒక 5-6 మంది అంట. కొంతమంది ఏమో కొండ సురేఖకు యాంటీ, వాళ్ళు ఆ వేదికను వినియోగించుకోవాలనుకున్నారు, అంతే, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు వాళ్ళు. కానీ ఇంకా కొంతమంది ఒక 5-6 మంది అసలు ఈ క్యాంపులో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చారట. అసలు ఏంది రేవంత్ రెడ్డి స్పెషల్గా వేమనాథుడితో ఫోన్లు చేయించి మళ్ళీ ఫోన్లు చేయించి మళ్ళీ ఫోన్లు చేయించి పిలిపించి ప్రెస్ మీట్లు పెట్టించిందంటే ఈ క్యాంపులో ఏం జరుగుతుంది అంటే దానిలో హైకమాండ్ దూతలు కూడా ఉండొచ్చు బహుశా. హైకమాండ్ అంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఆమెకు సమాచారం ఇయ్యనికనో, లేకపోతే అవతల క్యాంపు, ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటారు కదా, అచ్చ కాంగ్రెస్కు ఇన్ఫర్మేషన్ ఇయ్యనికనో, దానిలో ఒక 5-6 మంది ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ క్యాంపులో అని. వాళ్ళు ఆల్మోస్ట్ చాలామందికి ఇప్పుడు మినిస్టర్సు సీఎంకి ఫోన్ చేసుకోలేడు, స్పీకర్ని వదిలేద్దాం పక్కన. వాళ్ళకున్న 66 మందిలో 2 అవుట్, 2 అయిపోతే 62లా మొత్తం మొత్తం 66 మందిలో 2 అయిపోతే 64 మంది. 64 మందిలో నిన్న 16 మంది ప్లస్ ఇవాళ 5 మంది, 21 మంది. 64 మందిలో 21 మందిని తీసేస్తే ఇంకా మిగతా 43 మంది. 43 మందిలో కొంతమంది మినిస్టర్లను కూడా తీసేద్దాం. మరి మినిస్టర్లకు చెప్పిండొచ్చు, చెప్పకపోవచ్చు. మినిస్టర్లు ఒక 15 మంది ఉన్నారు కదా, ఆ 15 మందిని కూడా తీసేస్తే దగ్గర ఒక 28 మంది. దీనిలో కొంతమంది మీరు విలువలేదు, రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేయలేదు, తర్వాత ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డికి ఫోన్ చేయలేదు. ఇట్లా అంటే వీళ్ళు ఎట్లా రారు అనుకున్న వాళ్ళకు అసలు సమాచారం ఇవ్వలేదు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే వాళ్ళు వేం నరేందర్తో అన్న మాటలు, మేము ఇప్పుడే గుర్తుకొచ్చినామా మీకు, అసలు మా సమస్యల మీద మేము వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే మేము కమిషన్ల కోసం ఏదో పనులు రికమెండేషన్లు పైరవీల కోసం వచ్చినామని మా మీద పేపర్లో వార్తలు రాపించిండ్రు. ఇప్పుడు మాత్రం మేము వచ్చి మీకోసం మాట్లాడాలన్నా, అసలు వేం నరేంద్ర రెడ్డి గారే ఫోన్ ఎత్తారు, మీరే ఫోన్ ఎత్తారు మా ఫోన్లు, రేవంత్ రెడ్డి తర్వాత విషయము, ఇప్పుడు మాత్రం మీరు ఫోన్లు చేస్తారు. కొంతమంది అయితే ఫోన్ కూడా ఎత్తలేదంట, మళ్ళీ రిటర్న్ కూడా వేయలేదంట వేం నరేంద్ర రెడ్డికి ఎందుకు ఫోన్ చేసిర్రు అని. ఎవరికైతే వాళ్ళకు దగ్గరగా ఉంటారో ఆ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి వేం నరేంద్ర రెడ్డి ఫోన్ వచ్చిందా మీకు, ఎందుకు ఏందంట అంటే ఇట్లా మీటింగ్ పెట్టాలంట, ప్రెస్ మీట్ పెట్టాలంటే మంచిది, ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ రిపీట్ కూడా వేయలేదు, రిటర్న్ కూడా వేయలేదు. అంటే విశ్వాసం కోల్పోయాడు. ఇప్పుడు ఇంత తక్కువ మంది, జస్ట్ 21 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు అంటేనే ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విశ్వాసం కోల్పోయాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు విశ్వాసం కోల్పోయాడు, జనాల విశ్వాసం కోల్పోయాడు. అదంతా తర్వాత విషయం. ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు సీఎల్పీ లీడర్గా ఎన్నుకుంటేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. హైకమాండ్ చెప్పింది కాబట్టి సీఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారు. హైకమాండ్ చెప్తే సీఎల్పీ లీడర్గా దింపుతారు కూడా, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కనీసం 21 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు. ఒకవేళ హైకమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దీనిలో ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఇదొక బ్యాడ్ స్టెప్. రేవంత్ రెడ్డి అసలు ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టించేది లేకుండే, తనకు అనుకూలంగా పెట్టేవాళ్ళు కేవలం 21 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మిగతా ఎవరు మాట్లాడతలేరు. ఆయన నా సొంత చెల్లెలుగా భావిస్తా, నా సొంత అక్కలా భావిస్తా అంటున్న సీతక్కనే డ్రాప్ అయిపోయింది, జారుకున్నది. ఆమెను ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. క్యాబినెట్లో ఉన్నది 2 మినిస్టర్లు కదా, మహిళా మినిస్టర్లు, కొండ సురేఖ అండ్ సీతక్క. కానీ సీతక్క ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయనకు అత్యంత దగ్గర నా కుడి చేయి నా ఎడమ చేయి అని ఫైనాన్షియల్ బంధాలు నెలకొల్పుకున్న బట్టి విక్రమార్క గారిని రెస్పాండ్ కాలేదు. శ్రీధర్ బాబుతో క్లోజ్ ఉంటాడు, శ్రీధర్ బాబు రెస్పాండ్ కాలేదు. అసలు ఆయన ఎంబడి తిరిగే 1-2 ఎమ్మెల్యేలు కూడా ఇంకా రెస్పాండ్ కాలేదు. వాళ్ళు ఎవ్వరు ఏంటంటే వెయిట్ అండ్ సీ, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఇస్తే హైకమాండ్ చెప్పింది, హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి ఇంకా ఉంది అని ఒక ఆధారం కనిపించేది మనకు కూడా. అంటే హైకమాండ్ రేవంత్ రెడ్డిని భరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఒకవేళ రేవంత్ రెడ్డికి హైకమాండ్కి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇందులో హైకమాండ్ రేవంత్ రెడ్డి సైడే ఉంది అని కనుక
ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే మినిస్టర్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ప్రెస్ మీట్ పెట్టకపోయినా కనీసం చర్యలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంది అసలు ఆయన ఏమన్నది, కొండ సురేఖ బిడ్డ ఏమన్నది, అసలు రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవడు అని అడిగింది. ఎవడు సమాధానం చెప్పలేదు. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు, రేవంత్ రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తే అది చెల్లదు, హైకమాండ్ మాత్రమే ప్రకటించాలి అని ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు. వాళ్ళు ఏమైనా చేయగలిగినరా? అసలు రేవంత్ రెడ్డి తలకాయ ఎడబెట్టుకుంటాడు? రేపటి నుంచి ఎవడన్నా ఎమ్మెల్యే టికెట్ కావాల్సినోడో లేకపోతే ఏదైనా పదవి కావాల్సినోడో రేవంత్ రెడ్డి దగ్గరికి ఏడిపోతారు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అవకాశాన్ని మొత్తం కట్ చేసి పడేసిండు. రేవంత్ రెడ్డి మాట చెల్లదు, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, రేవంత్ రెడ్డితో ఏం కాదు అని తెలిసిన తర్వాత ఎవడు పోడు. ఇప్పుడు ఈ 1/3 ఈ ఎమ్మెల్యేలు వీరికి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఆ ఎమ్మెల్యేలో జరుగుతున్న చర్చ కానీ క్యాంపులో ఏం జరుగుతుందో తెలుసుకునే వచ్చిన 5-6 మంది ఎమ్మెల్యేల వ్యవహారం కానీ ఇదంతా చూస్తే సిఎల్పిలో 1/3 సపోర్ట్ కూడా రేవంత్ రెడ్డికి లేదనిపిస్తుంది. 1/3 కొందరు అంటారు మరి అట్లా అంటే అసెంబ్లీలో అవిశ్వాస పరీక్ష పెట్టమని బీఆర్ఎస్ వాళ్ళనో బీజేపీలో పెట్టమని చూద్దాం ఎంతమంది వస్తారో. హైకమాండ్ కనుక చెప్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు హైకమాండ్ అండ ఉంది, హైకమాండ్ ఏమనలేదు రేవంత్ రెడ్డిని అన్నట్టుగా బయటికి తెలియదు. రేవంత్ రెడ్డికి హైకమాండ్కు మంచిగానే ఉండొచ్చు సంబంధాలు, లేకపోతే ముఖ్యమంత్రి గెలకుండా సాగుతున్నాడు అనుకుంటున్న పరిస్థితుల్లోనే జస్ట్ 1/3 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు తెలిపినారు. వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అయినారు. ఒకవేళ హైకమాండే కనుక జాడిచ్చింది అనుకో, ఇప్పుడు లెక్క తెలిసింది కదా, హైకమాండ్ కూడా బలం తెలిసింది. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి మీద చాలా లెక్కలు ఉండే, నేను కూడా చాలాసార్లు చెప్పిన రేవంత్ రెడ్డి అంత ఈజీ కాదు, రేవంత్ రెడ్డి కనుక దింపితే ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాడు, అసలు చాలామంది 40 మంది పోతారో 50 మంది పోతారో, అసలు ఈయననే సపరేట్గా గవర్నమెంట్ పెడతాడేమో, ఎవరైనా మిగతా ఎమ్మెల్యేలను కలుపుకొని రేవంత్కి అంత సపోర్ట్ ఉంటుంది ఎమ్మెల్యేలది అని నేను కూడా చెప్పేసిన. కానీ నిన్న బలం చూసిన తర్వాత, నిన్న ఈరోజు ఇదంతా చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి హైకమాండ్ సపోర్టు ఉంది అనుకుంటున్న తరుణంలోనే ఆ టైంలోనే 21 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒకవేళ హైకమాండే కనుక బోల్ట్ టైట్ చేసింది అనుకో, హైకమాండే కనుక మెల్లగా జాడిచ్చింది అనుకో, ఎందుకంటే వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారంట, అది బాధ. ఇక్కడ రేవంత్ రెడ్డి బలం తెలిసిపోయింది ఓపెన్గా. రేవంత్ రెడ్డి ఆయన ఏం చెప్పుకున్నా ఆయన అంతలకు ఆయన బలాన్ని బలహీనతను రెండు బయట పెట్టుకున్నాడు. దాంతోన ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తర్వాత ఇక్కడున్న కొంతమంది సీనియర్ లీడర్లు వాళ్ళందరూ రేవంత్ బలం ఇంతేనా ఏదో అనుకున్నాం కదా, అంత సీన్ లేదు, ఇదంతా మీనాక్షి నటరాజన్ కొన్ని రోజులకి వెళ్ళి చేసిన హోంవర్క్ కూడా అయి ఉండొచ్చు బహుశా. ఆమె ఎమ్మెల్యేలు పిలుచుకొని మాట్లాడడం కానీ, తర్వాత పార్టీ ఇంపార్టెంట్ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, కానీ కాంగ్రెస్లో వ్యక్తి పూజలు నడవవు. సోనియా గాంధీని వ్యక్తి పూజ చేయొచ్చు, రాహుల్ గాంధీని వ్యక్తి పూజ చేయొచ్చు, కానీ వాళ్ళు నియమించబడ్డ ముఖ్యమంత్రులు, వాళ్ళు నియమించబడ్డ మంత్రులు, వాళ్ళ చేత నియమించబడ్డ పీసీసీ చీఫ్లు ఇట్లాంటి వ్యక్తి పూజ నడవదు కాంగ్రెస్లో. బీజేపీలో కూడా లేకుండే, ఈ మధ్య మోడీ వచ్చిన తర్వాత ఆడ వ్యక్తి పూజలు పెరిగిపోయినా కానీ దానిలో కూడా నడవదు, జనరల్గా నడవదు. కాంగ్రెస్లో అసలే నడవదు, ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ, గాంధీ పార్టీ కాబట్టి. గాంధీ మీన్స్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మళ్ళీ మీరు నన్ను తిట్టిపోయారు ఇంకో గాంధీ అని కాదు. కానీ ఇది చూసిన తర్వాత ఇప్పుడు హైకమాండ్ ఏం చేయాలన్న ఆలోచన ఎందుకు రాదు? మొదలే హైకమాండ్ ఈయనకు సరిగా సంబంధాలు లేవు, ఆడికాడికే ఉన్నాయి, ఈయన చెప్పిన మాటలు ఏవి హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు, ఈయన మన మనిషి కాదు అన్న దానిలో ఉన్నారు వాళ్ళు. అట్లాంటి టైంలో ఇప్పుడు హైకమాండ్ ఈ లెక్కలు చేసిన తర్వాత జరుగుతుంది, ఆ చర్చ జరుగుతుంది. హైకమాండ్ ఢిల్లీ వాళ్ళు ఆరాధిస్తున్నారు, అసలు రేవంత్ రెడ్డికి ఎమ్మడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎందుకు పోయినరు, ఇందులో అచ్చ కాంగ్రెస్లు ఎవరు, పచ్చ కాంగ్రెస్లు ఎవరు, అసలు వీళ్ళు నిజంగానే రేవంత్ రెడ్డి మనుషులా, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందామని పోయిన వాళ్ళు ఉన్నారా దీనిలో, నిజంగానే రేవంత్ రెడ్డి కనుక మనం నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఎవరైనా రేవంత్ రెడ్డి ఎంబడిపోయే అవకాశం ఉందా? ఇట్లాంటి చర్చలు మొత్తం కూడా ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నాయి. నాకు ఒక ప్రముఖ విశ్లేషకుడు చెప్పిండు, ఇవన్నీ కూడా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఇట్లున్నాయని. ఎప్పుడేం చేసాడో తెలియదు, కానీ ఆయన ఆయన్నే బయట పెట్టుకోవడంతోన ఇప్పుడు మొత్తం ఆయన ఎంత బలహీనుడు అనేది అర్థమైంది. ఆయన ఎంత బలవంతుడు అని కాదు, రేవంత్ రెడ్డి అనే పర్సన్ కాంగ్రెస్లో ఎంత బలహీనమైపోయాడు, ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిన ఒక ముఖ్యమంత్రి, దేశంలో అత్యంత వీకెస్ట్ సీఎంగా కనిపిస్తున్నాడు నాకైతే. నేను చాలా గవర్నమెంట్ చూసినా, అక్కడ చూసినా, ఇక్కడ చూసినా, ఉమ్మడి రాష్ట్రాలు చూసినా, పక్క రాష్ట్రాలు చూసినా, కానీ ఇంత సిద్ధరామయ్యని దింపుతున్నారు అన్నప్పుడు కూడా ఒక మెజారిటీ పీపుల్ కనీసం మేము రాజీనామా చేస్తామనో, లేకపోతే ఢిల్లీ దాకా పోయి మేము హైకమాండ్తో మాట్లాడుకుంటామనో, లేకపోతే మేము ఏదో ఒకటి తేల్చుకుంటామనో మాట్లాడినారు. కనీసం ఇక్కడ ప్రెస్ ముందరికి వచ్చి కూడా మాట్లాడేందుకు ఎవరు ధైర్యం చేస్తలేరంటే ఆయన అత్యంత బలహీనమైన సీఎంగా ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా. కానీ ఇప్పుడు హైకమాండ్ ఆరాతో ఏం తేలబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. హైకమాండ్ ఎందుకు ఆరాధిస్తుంది, హైకమాండ్ లెక్కలేంది, ఇప్పుడు ఇక్కడ లెక్కలు అక్కడ తెలిసిన తర్వాత వాళ్ళ లెక్కేందుకు కూడా మనకు తెలవాల్సిన అవసరం ఉంటుంది కదా. ముందు మనకు తెలుస్తుంది. ఎక్కువ రోజులు టైం పట్టే అవకాశం ఉండకపోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.